మంచంకో చేసేస్తారు కదండి మంచంకో చేసేస్తారు కదా సెలవు తీసుకొచ్చాము అని చెప్పి ఏమంటాడు పిల్లలే చిన్నపిల్లలండి చిన్నపిల్లలండి బాబు చెప్తే లోన్కి వెళ్ళాను రిపోర్ట్ లోన్కి వెళ్ళాలంటే చూసారు కదా రిపోర్ట్లు ఏమయ్యా 2 రోజుల నుంచి పట్టించుకోకుండా పెట్టేశారు ఏంటి సీరియస్ ఉండి పెట్టేసిన అన్నాడు సార్ 2 రోజులు అప్పటికి పడుకోని హాస్పిటల్కి ఇంట్లో బాగాలేదు అంటే ఊళ్ళో హాస్పిటల్కి వెళ్తున్నామండి ఇండిషన్ వేస్తున్నారు అప్పుడు తగ్గుతుంది నమ్మగల అది పొడిలోనే పిల్లగా ఉంటుంది అది మాత్ర గలగలా ఉంటుంది ఫ్లాట్ 5 నెలలు మాయ ఉంటుంది 3 నెలలు మాయ 5 నెలలు మాయ ఉంటుంది మాయ చెప్తాను నాకే కొంచెం 2 రోజులు ఎక్కువ వచ్చేస్తుంది అన్నటి నుంచి తెలిసి మెరైన సీసర్ అసలు ఎక్కువను సరి కూడా అన్నటి నుంచి చేయడానికి నా ఒంట్లో బాగా నా ఇబ్బంది వేయలేదు నువ్వు చెయ్యాలంటుంది అయితే నేను బాగాలేదంటే ఎంత బాగాలేకపోతే అలా అనుకుందా అని నేను కింద నుంచి డబ్బులు నీరు ముగ్గురు అలా నీరు మోసేది అవి ఎత్తేస్తే పైకి చాలా అంటుంది నాకు తెలిసిన ఒంట్లో చాలా ఇబ్బంది అంటుంది రోజు ఇలా అంటుంది ఎప్పుడు ఇలా అడిగారు ఎంత పనైనా చేసేసి ఇలా అంటుంది అలాగే ఊళ్ళో నారదని తీసుకెళ్ళాం మళ్ళీ మాకు గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకెళ్ళాం అక్కడికి వెళ్తే టెస్ట్లు అన్నీ చేశారు బ్లడ్ లేదు టానిక్ లేదు అవి డబ్బులు అమౌంట్ అయిపోయింది రాలేదు మళ్ళీ వస్తాం సార్ అలా మళ్ళీ అనలేదు అలాగా ఒక రోజులో మంచి అనిపించలేదు పోయింది కాదు విదేశంలో అంటే చాలా ఆ అమ్మని ఇచ్చిన రోజులేమో కొంచెం నల్లంటాను నాకాలో వస్తుందండి సంగతి తెలియదు కావాలి మొత్తం తిన్నది అనుకోవచ్చు ఎందుకంటే టేస్ట్ అది అంతే అమ్మ కాల్సి చిన్న ఆడుకోవచ్చు అయిపోతుందా అప్పుడు చల్లి ఒప్పుకో చెప్పుతాను మరి నాకన్నా అదివే అంతే బతుకు కష్టపడి వదులుతుంటారు నా కొడుకు నాన్న బతకాలి కదా 10 రోజులు ఉన్నాక అది ఇంకా ఇవి చెప్తున్నాను హైదరాబాద్తో కూడా అయిపోతుందా అంత కూలి అన్న 300 9,000 వస్తుందమ్మా మా ఇంటికి పెట్టుకోద్దా ఇంత 300 కరెంటు బిల్లు 500 వేసుకో జ్యోతి అదే 300 దగ్గర తీసేవాళ్ళు కట్టి ఫోన్ చేసి దగ్గర తీసుకున్నా దగ్గర నాకోడు అంటే నాకోడు ఫోన్ చేసి అవ్వట్లేదు నెక్స్ట్ డబ్బులు కట్టాలి అదే డబ్బులు లేదు నాకోడు చేస్తే నాకోడు ఫోను రింగ్ అవుతుందని ఫోన్ ఎత్తట్లేదు మళ్ళీ ఛార్జింగ్ అయితే చెప్పిపోయినా లేదు అవ్వట్లేదు అయితే మెట్ల షాప్కి పంపించారు మెడిసిన్ రాసిచ్చారు అయితే బిల్ ఎంత ఏంటంటే 870 అంత అయింది అందులో ఒక ఐటమ్ ఇచ్చేసారు ఒక ఐటమ్ ఇచ్చారు మీరు ఎక్కించారు మెడికల్ షాప్కి 2 ఐటమ్స్ తెచ్చారు దానికి సార్ డబ్బు కట్ చేసి 670 రూపాయలు రైతు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏంటి ఎలా ఉందని అన్నాడు బాగాలేదంటే మనిషి అసలు ఒకసారి లేదు అసలు కూర్చోట్లేదు నాట్లేదు అలా ఉండిపోతున్నాడు సాయంకాలం వస్తాను నేను వస్తాను వచ్చి వస్తాము అని అన్నాడు ఫోన్పే చేసేటప్పుడు 670 రూపాయలు మెడిసిన్కి ఫోన్పే చేసాడు సాయంకాలం వస్తాము అని అన్నాడు 2,000 అయ్యమ్మ వచ్చేది పిల్లకాడ ఫోన్పే లేదు ఒకసారి ఒకసారి ఫోన్ చేయదు
పిల్లకాడు వాళ్ళు వచ్చేది కోసం ఉంటారు అమ్మ కూడా ఉంటారా పుట్టిపల్లి రారు ఇప్పుడు ఫోన్ చేసింది హాస్పిటల్ దగ్గరికి ఎవరో వచ్చారు వదిన వచ్చేసిందా చెప్పాను అలా ఉన్నా పలానా వచ్చారు పుట్టిపల్లి అదే ఫోన్ చేస్తే 10 నిమిషాలు కూడా ఉంటాను ఎప్పుడే పని చేయలేదు వెళ్ళిపోనాలి కాపాను అదే ఫోన్ చేస్తే ఎప్పుడే వెళ్ళిపోనాలి కాపాను ఇంటికి వచ్చి ఫోన్ చేసి అప్పుడు డబ్బులు వెళ్ళిపోయినా ఆధార్ కార్డు అంటే ఆ హాస్పిటల్ తెచ్చుకున్నాను గుడికి